అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడిపల్లి వెంకన్న ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన యనమలకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు, అర్చకులు. స్వామివారి దర్శనాంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. 10 ఏళ్ల తర్వాత రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలన్నారు యనమల. ఆయన మతాల గురించి చెప్పలేదు. మానవత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఆ మనిషి ఏ మతంలో అవ్వచ్చు. అటువంటి 10 సందర్భాల్లో ఇటువంటి దేవాలయాలు దర్శనం చాలా ముఖ్యం. భక్తులందరూ కూడా భారీ సంవత్సరాలు వాళ్ళ సౌకర్యాలు సమకూర్చడానికి చేస్తున్నారు. చరిత్రగతం చేస్తే ఇంకా బాగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఆదాయం కూడా ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉంటుంది. ఖర్చు ఆదాయం దాదాపు 4,000 కోట్లు మొత్తం నార్త్ ఇండియా అంతా కలిపితే అంత ఆదాయం ఉంది.